సభాముఖంగా కోరడమైనది. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఆడవాడల పల్లెపల్లెల ఎక్కడ చూసినా చాలా ఆనందోత్సవం, కసి పట్టుదలతో. ఈ మధ్యకాలంలో కొంతమంది హిందూ మతోన్మాదులు, తర్వాత కుల మతోన్మాదులు అంబేద్కర్ ఇచ్చిన అన్ని ప్రోగ్రామ్స్ని, ముఖ్యంగా దళితులు ఈ దైత్యోత్సవంలో కొంచెం అన్ని కులానికి మతానికి వ్యతిరేకంగా కొంతమంది నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పోకడల వల్ల ఈ రోజున అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ యొక్క జయంతిని, అంబేద్కర్ జయంతిని వాడవాడల అన్ని చోట్ల చాలా ఘనన్నారు. దీనికి కారణం ఈ మధ్యకాలంలో దళితుల మీద జరిగిన దాడులు అయితేనేమి, ఈ కొంతమంది మతోన్మాదులు మాట్లాడిన మాటల వల్ల ఈ జాతిలో బాగా చైతన్యం వచ్చింది. ఆ చైతన్యమే యువతడానికి కారణం. కాబట్టి ఈ అందరూ కలిసి ఉండాలని, సమాజంలో అన్ని వర్గాలు కూడా కలిసి ఉండాలని ఆకాంక్ష. అంబేద్కర్ థ్యాంక్ యూ. వెహికల్స్ అడ్రాన్ అవ్వకండమ్మా. భారతదేశ చరిత్రని ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించడంలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నందుకు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గర్విస్తూ ఉన్నాం. ప్రాథమిక హక్కులు పడే మనుషులు చూసినప్పుడు బాధ వేస్తుంది. ఇంకా అక్షరాస్యత మనం 72% దాట్లా. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది అంబేద్కర్ మహాశయ యొక్క ఆశయం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఒక రాజ్యాంగ స్ఫూర్తిని రగిలించి విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలతోటి విభజించి పాలించిన రోజుల నుంచి కూడా ఒక మంచి గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో అంబేద్కర్ గారి కృషిని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. రాజ్యాంగ నిర్మాతగా సమాన హక్కులు కల్పించాలని, పేదరిక నిర్మూలన జరగాలని, కుల వ్యవస్థ పోవాలని ఆశించిన వ్యక్తి. ప్రతి వారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలని ఆలోచించిన వ్యక్తి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం పోవటం లేదు. ఆ రోజున చెప్పాడు ఆయన, అంటరానితనం నిర్మూలించబడాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, చదువుకోవాలి, విద్యా వైద్యం లభించాలని చెప్పారు, ఉండటానికి ఇల్లు ఉండాలని లక్ష్యం నెరవేర్చాలని చెప్పారు. 77 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం పూర్తిగా తొలగిపోవడం, ఇంకా 72% దాటి అక్షరాలు సాధించలేకపోవడం దురదృష్టకరం. దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. భారతదేశం ముక్కలు కాకుండా, చెక్కలు కాకుండా ప్రపంచంలో అన్నింటిలో ప్రజాస్వామ్యం ఉందంటే అంబేద్కర్ రాసించిన రాజ్యాంగంలోని సూక్తులే కారణమని మనం చేస్తూ, స్వేచ్ఛనిచ్చారు, భావ స్వేచ్ఛనిచ్చారు, మత స్వేచ్ఛనిచ్చారు, నివసించే హక్కునిచ్చారు, ఉద్యోగాల కల్పన జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కూడా విభజన వల్ల చాలా నష్టపోయాం. విభజన నష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఆర్థికంలోకి సాధించాలి. లక్షలాది మందికి ఉపాధి ఇచ్చినప్పుడే మన నిరుద్యోగంతో వలసలు పోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైపు దృష్టి సారిస్తుంది. నేను పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఆయన పేరే పెట్టాం. అంబేద్కర్ గారి పాలిటెక్నిక్ కళాశాల పేరు పెట్టింది అక్కడ మొదటిసారిగా 86లోనే కార్యక్రమం చేశాం.
అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోయినా ఆశయాలు ఉన్నాయి. ఆయన ఒకటే చెప్పాడు, బౌద్ధం స్వీకరించాడు. కుల వ్యవస్థ లేని స్వేచ్ఛగా శాంతియుతంగా ఉండేలాగా అందరికీ సమానం ఉండే లక్ష్యంతో బౌద్ధాన్ని స్వీకరించిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తి లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయి. ఇవాళ వాడవాడలో ఆయన విగ్రహాలు పెడుతున్నారు. ఏదో దళిత వాడల్లో పెట్టడం కాదు, అన్ని చోట్ల కూడా రాజ్యాంగం అనేది అందరికీ ఇచ్చిన సమానం పెట్టారు. నాకు నీకు స్వేచ్ఛనిచ్చారు, మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు, భావ స్వేచ్ఛనిచ్చారు. అవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది నాయకుల వల్ల భావ స్వేచ్ఛ, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిన్నా కూడా దాన్ని నిలబెట్టే దానికోసం అనేక సంస్థలు చెక్ పాయింట్లు కూడా పెట్టిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారి 130వ జయంతిని మనం వాడవాడలా ఘనంగా చేసుకుంటున్నాం. ఆయన స్ఫూర్తి ఉంది, ఆ స్ఫూర్తితో ముందుకు చూద్దాం. ప్రపంచంలో పడుగులాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థకి భారతదేశం మూలమని గౌరవంగా మనం చేస్తా ఉన్నాం. అందరూ కూడా అటువైపు అదేవిధంగా బడా వెంకట్ గారు జిల్లా అధ్యక్షులు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణం మండలం యూటీఎఫ్ నాయకులు వచ్చి గైడ్లైన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జన సైకిలందరూ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని గైడ్లైన్ చేశారు. అదేవిధంగా బ్యాంక్ డైరెక్టర్ గారు కప్పల వారు వచ్చి ఉన్నారు. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వై శ్రీనివాస్ గారు రావాలి. వై శ్రీనివాస్ గారు దండలు వేసిన సోదరులారా అటువైపు దిగండి. ర్యాలీగా వచ్చినటువంటి బళ్ళు అనకాపల్లి వచ్చినప్పుడు 50 పూల రథాలతో ఎడ్ల బళ్ళతోటి ఆయన వాహనాన్ని అంటే రథం పెడితే అంబేద్కర్ గారు కాదని చెప్పి మళ్ళీ ఆయన కారులో ట్రావెల్స్ బంగ్లాకి వెళ్ళడం జరిగింది. అలానప్పుడు కార్మిక సమస్యలను చర్చించడం ఇదే రాజమండ్రిలో వచ్చిన ఉన్నతి కులాలకు చెందిన వ్యక్తులు కూడా అంబేద్కర్ గారితో కలిసి నడిచిన వ్యక్తి. జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన ఏదైతే ఆశయాల కోసం, సిద్ధాంతాల కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఉన్నారో ఆ భారత రాజ్యాంగం యొక్క నిర్మాణం రాసినటువంటి రాజ్యాంగంలో హక్కులను కానీ, కుల రహిత సమాజాన్ని కానీ, సొసైటీలో ఉన్నటువంటి అసామాన్యతలను తగ్గించడంలో కానీ నిర్వీర్యంగా కృషి చేస్తూ ఈ రోజున భారత ప్రజాస్వామ్యం ఎంత అద్భుతంగా పరిగెడుతుందంటే ఆ మహానుభావుడి యొక్క రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని పురస్కరించుకుని ఆయన యొక్క అడుగుజాడల్లో ఈ సమ సమాజ స్థాపన జరగాలని, ఇంకా ఉన్నటువంటి కుల సమాజాలకు తొలగిపోవాలని, ఈ భారత రాజ్యాంగం వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. రాహుల్ గారు కమిషనర్ గారిని కూడా కమిషనర్ వెనకాలన్నారు. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. మన డైనమిక్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎస్పీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి గైడ్లైన్ చేశారు. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కలెక్టర్ గారి ఆదేశాలతో కమిషనర్ గారు ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేయించారు. మన కమిషనర్ గారు సారథ్యంలో, మన కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ బొమ్మ దగ్గర చాలా మంచి ఏర్పాట్లు చేశారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సందీప్ గారు రండి. అరే అలా కాదు, చెప్పేదేనండి. అరే ఈరోజు మనం రాజమండ్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మనం ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చదువుకి, ఉమెన్ రైట్స్కి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఇచ్చిన
దాని ఎంపవర్మెంట్కి సంబంధించిన జీవితాన్ని కృషిని మనం ఈరోజు గుర్తుంచుకుని మనము భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కేవలం పొలిటికల్ ఇండిపెండెన్స్ ఉంటే సరిపోదు, సోషల్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి అందరికీ అని చెప్పడం, దాన్నంతా కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మనం ఆయన స్ఫూర్తిని గుర్తుంచుకుని అది మనం అందరం కూడా మన పిల్లలకి అందరికీ చెప్పవలసిన అవసరం ఉంది. మన హక్కులన్నీ కూడా మనం ఆయన జయంతి రోజు గుర్తుపెట్టుకుని హక్కులకి మనం పోరాటం మనం ముందుకు సాగిస్తూ మన బాధ్యతలు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఆయనకు సంబంధించిన జీవిత స్ఫూర్తిని మనందరం కూడా ఆశయాల్లో మనం ముందుకు వెళ్ళాలని అందరికీ నా ద్వారా చెప్పుకుంటాం. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, అంబేద్కర్ గారు మన దేశానికి సంబంధించిన అత్యంత గొప్ప బుద్ధజీవి. ఆయన ప్రతిపాదించిన ఎన్నో అంశాలు ప్రజలకి చాలా విషయాల్లో విముక్తినిచ్చాయి. అలాగే మనందరం కూడా ఈరోజు ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టంలో బతుకుతున్నాము అని అంటే దాన్ని విజువలైజ్ చేసి మనకి ఇచ్చినటువంటి మహానుభావుల్లో ఇతను చాలా ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి ఇంకా మనం అంబేద్కర్ గారి ఆశయాల్ని ఇంకా మనం దృఢంగా ముందుకు తీసుకుపోయి సమానత్వం తీసుకొని ఈక్వాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే డ్రీమ్ చేశారో అంబేద్కర్ గారు వారి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అందరం మరోసారి ప్రమాణం చేసుకొని ముందుకు సాగాలి. రండి రండి మర్చిపోయాను. డైనిక్ కలెక్టర్ గారు సార్, ఈయన శివరామ కుమార్ గారు అని క్రిస్టియన్ మైనారిటీ నాయకులు మేడం. బాబు ఎస్పీ గారు బుకే తీసారా? ఎస్పీ గారు బుకే తీసారమ్మా, కమిషనర్ గారు బుకే తీసారమ్మా, కమిషనర్ గారు బుకే తీసారమ్మా. రెండేళ్ళు వచ్చింది ఆర్డీఓ గారికి. రాజ్కుమారి గారు మీరు వెనక వెళ్ళిపోండి. క్రిస్టియన్ మైనారిటీ నాయకులు ఆర్డీఓ గారికి కొడుకు, ఆర్డీఓ గారు వెనకాల ఉన్నారు. థ్యాంక్ యూ సార్. శ్రీరాములు గారు వేదిక కలిసి కోరుతూ ఇప్పుడు మన ఆర్టీఓ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు రావాల్సిందిగా కోరుతున్నాం. రాజ్యాంగానికి ముందు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మన సామాజిక నివాళులు అర్పించడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మనకు ఈ సమాజంలో అసమానతలు తొలగడానికి గాని బలహీన వర్గాలు ఈ స్వేచ్ఛా వాయువుల్ని అందరితో పాటు సరి సమానంగా ఆస్వాదించడానికి గాని ప్రజాస్వామ్యానికి గొప్పతనం తీసుకొచ్చిన విధానానికి కానీ ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ దేశాన్ని కొనియాడుతున్న విధానం కానీ ఇవన్నీ సాధ్యమైనవి అంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లనే అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఆయన ఇచ్చిన అవకాశంతో ఈరోజు అనేక మంది వర్గాలు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతా ఉన్నారు, ముందుగా అడుగులు వేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి గాని, ఒక ప్రజాప్రతినిధి అయిన సందర్భాన్ని కానీ, వారి యొక్క అభ్యున్నతికి కానీ నేను చేస్తున్న కార్యక్రమాలు ఆయనే స్ఫూర్తి అనే విషయాన్ని కూడా నేను గుర్తిస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కుల అసమానతల్ని తొలగిస్తూ సమాజంలో వారికి ఇవ్వాల్సిన ఆర్థిక ప్రోత్సాహాలతో పాటు రాజకీయంగా కూడా అన్ని విధాలుగా కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. తప్పకుండా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, అంబేద్కర్ గారిని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా జయంతి నాడు, వర్ధంతి నాడు ఆయన్ని స్మరించడం కాదు, ప్రతి రోజు స్మరించాలి. ఆయన ఆశయాన్ని అందిపుచ్చుకోవాలి, ఆయన ఆశయ సాధనకి కృషి చేయాలి. ఆయన చూపించిన బాటలో అడుగులు ముందుకు వేయాలి. అలాగే అంబేద్కర్ గారు అందరి వాడు, అంబేద్కర్ గారు అందరిచే ప్రేమించబడుతున్న వ్యక్తి.
అతని కొన్ని వర్గాలకో కొన్ని కులాలకో పరిమితం చెయ్యవద్దు. భారతదేశంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రేమించబడ్డ ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి ఒక వ్యక్తిని మనందరం కూడా గౌరవించుకోవాలి. ఇంకా ఆయన గౌరవాన్ని పెంపొందించే విధంగా మన తాలూకు కార్యక్రమాలు ఉండాలని మరొక్కసారి తెలియజేస్తూ, చివరగా ఈరోజు ప్రతిపక్షం రాని ప్రతిపక్ష పార్టీ ఉంది రాష్ట్రంలో. కులాల మధ్యన చిచ్చు పెట్టి, మతాల మధ్యన చిచ్చు పెట్టి వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా వారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో బలహీన వర్గాలు ఈ కూటమిని ఆశీర్వదిస్తా ఉన్నాయి. బలహీన వర్గాలు మా కుటుంబాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాయి. అలాంటి వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మేమేనాడు రాజకీయాలు ఆడట్లా. మేము ఒకటే కోరుకున్నాం, వాళ్ళల్లో ఒక వ్యక్తిగా నేను అభివృద్ధి చెందడానికి చూసా, వాళ్ళల్లో వ్యక్తిగా వాళ్ళ యొక్క అభ్యున్నతికి కృషి చేశా. కానీ ప్రతిపక్షం రాని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాజకీయం చేసి వాళ్ళ పైన పెత్తనం చేయడానికి చూస్తా ఉన్నారు. వాళ్ళ మీద రాజకీయం ఆడడానికి చూస్తా ఉన్నారు. ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఆడుతూ ఉంటే, కూటమి పార్టీగా, ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా, ఒక శాసనసభ్యుడిగా వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళల్లో ఒక మనిషి కింద నేను కృషి చేస్తా ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఈ యొక్క గొప్ప నివాళులు అర్పించడానికి నాతో పాటు విచ్చేసిన నా తెలుగుదేశం